ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 63వ సర్గ. శరీరమంతా గాయాలతో వచ్చి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న దధిముఖుణ్ణి చూచి సుగ్రీవుడు ఆందోళన పడ్డాడు. ప్రభువు కనుక తన భావాలు తెలియనివ్వకుండా ఆ వృద్ధ వనపాలకుడికి ధైర్యం చెప్పాడు. దధిముఖుడా, నువ్వు వీరుడివి, లే, ఎందుకిలా ఉన్నావు? కస్మాత్వం పాదయోః పతితో మమ, ఎందుకిలా నా పాదాల మీద పడ్డావు? అభయంతే భవేద్వీరా, నీకు అభయమిస్తున్నాను, ఏం జరిగిందో, ఎందుకిలా దీనంగా ఉన్నావో అంతా చెప్పు అన్నాడు. సుగ్రీవుడు అభయమివ్వటంతో దధిముఖుడు లేచి ధైర్యంగా జరిగింది చెప్పాడు. రాజా, నీకు ప్రియమైన మధువనం ఉన్నది కదా, నీ అన్న వాలిగాని నీ తండ్రి వృక్షరజస్సు గాని దాన్ని స్వేచ్ఛగా అనుభవించే హక్కు ఎవరికీ ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు నువ్వు ఎవరినీ అలా అనుమతించలేదు. కాని ఇప్పుడు మన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన వానరులు కొందరు ధైర్యంగా మధువనాన్ని ధ్వంసం చేస్తున్నారు. అపురూపమైన మధువును తోచినట్లు తాగుతున్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన ఈ వనపాలకుల్ని లెక్క చేయకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కొందరు తాగినంత తాగి మిగిలింది పారబోస్తున్నారు. రాజు పట్ల భక్తి గాని రాజదండనంటే భయం గాని లేకుండా చెట్లన్నీ విరిచి మధురమైన ఫలాలన్నీ తోచినట్లు కోసి తిన్నంత తిని మిగిలినవి పారేస్తున్నారు. మేము వారించబోతే మమ్మల్ని బెదిరించారు. చేతులతో కొట్టి మోకాళ్లతో కుమ్మి నేల మీద ఈడ్చి ఈ వనపాలకుల్ని హింసించారు. మమ్మల్ని అవమానపరిచేలా గుహ్య ప్రదేశాలు కూడా చూపించారు. దానితో వనపాలకులు పారిపోయారు. నీ వంటి వాడు ప్రభువై ఉన్నాడన్న భయం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. దధిముఖుడు విజ్ఞాపన చేస్తుంటే లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఇలా అడిగాడు. కిమయం వానరో రాజన్ వనపః ప్రత్యుపస్థితః కంచార్థమభినిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్. రాజా, ఈ వనపాలకుడు ఎందుకు వచ్చాడు? దుఃఖంతో ఏదో చెప్తున్నాడు, ఇతడేమంటున్నాడు? సుగ్రీవుడు జరిగింది చెప్పాడు. లక్ష్మణ, ఇతడు మధువనాన్ని రక్షించే వనపాలుడు. పేరు దధిముఖుడు, నాకు మేనమామ. మనం దక్షిణ దిశకు పంపిన వానర్లు రావలసిన గడువు దాటిపోయింది. మనం వారి కోసమే ఎదురుచూస్తున్నాం. అంగదుడి నేతృత్వంలో ఉన్న ఆ వీరులు మా మధువనాన్ని ఆక్రమించి అక్కడున్న మధువును తాగి తీయని పళ్లన్నీ తిని వనాన్ని పాడు చేస్తున్నారని చెప్తున్నాడు. అడ్డుకోబోయినందుకు ఈ వనపాలకుల్ని కొట్టారట. ఆ వీరులు తాము వెళ్లిన పని పూర్తి చేసుకువచ్చి ఉంటారు. ఆ ఆనందంతో వాళ్ళు అలా చేసి ఉంటారు. లేకపోతే అలా ప్రవర్తించే సాహసం చెయ్యరు. ఆ వీరులు మధువనాన్ని ఆక్రమించారంటే వారు కార్యం సాధించే ఉంటారు. సీతాదేవి తప్పకుండా కనపడే ఉంటుంది. ఆమెను చూచినవాడు కూడా హనుమంతుడే తప్ప వేరొక వీరుడై ఉండడు. ఈ కార్యం సాధించటం అతనికే చెల్లింది. కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానరపుంగవే వ్యవసాయశ్చ వీర్యంచ శ్రుతంచాపి ప్రతిష్ఠితం. హనుమంతుడిలో కార్యసిద్ధి, ఆలోచనా శక్తి, పని సాధించాలనే పట్టుదల, పరాక్రమము, శాస్త్రజ్ఞానము నిండుగాను నిలకడగాను ఉన్నాయి. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో అతడు తలపెట్టిన కార్యం సాధించి తీరతాడు. జాంబవంతుడు గొప్ప అనుభవశాలి, ధీశాలి. అంగదుడు మహాబలశాలి. వారిద్దరూ ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అటువంటి బృందం తలపెట్టిన పని ఏదైనా దాన్ని తప్పక సాధిస్తుంది. ఇప్పుడు అంగదుడు, అతడి వెంట ఉన్న వానరులు మధువనం భగ్నం చేశారట. ఈ దధిముఖుడు గొప్ప పరాక్రమవంతుడు. ఇతడు వనపాలురు వారిని అడ్డుకోబోతే వీళ్ళని మోకాళ్లతో పొడిచి నేల మీద ఈడి హింసించారట. ఈ విషయం చెప్పడానికి ఇతడు వచ్చాడు. దృష్టా సీతా మహాబాహో సౌమిత్రే పశ్యతత్వతః. లక్ష్మణ మహాబాహో, సీతదాడ తప్పక తెలిసి ఉంటుంది. లేకపోతే వానరులు ఈ విధంగా ప్రవర్తించే సాహసం చెయ్యరు. తతః ప్రహృష్టో ధర్మాత్మా లక్ష్మణః సహ రాఘవః శ్రుత్వా కర్ణసుఖాం వాణీం సుగ్రీవ వదనాచ్యుతాం ప్రాహృష్యత భృశం రామో లక్ష్మణశ్చ మహాబలః. వీణులకు విందుగా ఉన్న మాటలు విని రామలక్ష్మణులు సంతోషించారు. వారి కళ్ళలో అంతవరకు సుగ్రీవుడు ఎప్పుడూ చూడని వెలుగు కనిపించింది. వారి శరీరాలు పులకించాయి. సుగ్రీవుడు దధిముఖుడితో, ఆ వానరులు మధువనం పాడు చేసినందుకు నాకు కోపం లేదు సరికదా, నేను సంతోషించాను. అంత గొప్ప కార్యం సాధించాక విజయం సాధించిన ఆనందంతో చేసిన చిన్న చిన్న తప్పులు క్షమించాలి. అందువలన మర్షితం మర్షణీయంచ
చేష్టితం కృతకర్మణాం. ఆ వానరులందరినీ క్షమించాను. హనుమంతుడిలా కార్యసాధన చేశాడో, ఎలా సీతాదేవిని చూశాడో వినాలని నేను రామలక్ష్మణులు ఎదురు చూస్తున్నాం అన్నాడు. స్వస్తి.